శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. 6 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచున్నారు. ఇక క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు మంచినీరు, అన్నప్రసాదాలు, మజ్జిగను అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో భక్తులు సుమారు 6 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం శిలాతోరణం వద్ద క్యూ లైన్లో ఇక్కడ మాత్రమే భక్తుల్ని అనుమతిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి పాచికాల గంగమ్మ గుడి నుంచి శ్రీవారి దర్శనానికి సంబంధించి క్యూ లైన్లోకి భక్తుల్ని అనుమతించారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం క్యూ లైన్లు పూర్తి స్థాయిలో నిండిపోవడం కావచ్చు, మరోవైపు కంపార్ట్మెంట్లు అన్నీ పూర్తి స్థాయిలో నిండాయి కాబట్టి ప్రస్తుతానికి క్యూ లైన్ అయితే నిలిపివేశామని చెప్పేసి టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులకి సంబంధించి 24 నుంచి 30 గంటల సమయం పడుతుంది. దయచేసి భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి టీటీడీ కోరుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు భారీగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా స్వామివారి దర్శనం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 24 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దయచేసి భక్తులు సమయం పాటించాలి. ముఖ్యంగా భక్తులకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని చెప్పేసి టీటీడీ తెలుపుతున్నప్పటికీ ముఖ్యంగా భక్తుల దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా సమయం పడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వారాంతపు సెలవులు అంటే సుమారు శని, ఆదివారం, సెకండ్ సాటర్డే, ఇటు ఆదివారం వరుసగా 2 రోజులు సెలవులు రావడం ఒకవైపు అయితే, మరోవైపు ఏకాదశి మొదలైన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భారీగా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఇటు ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి ఏకాదశిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే చాలా మంచి ఏదైతే జరుగుతుంది, ముఖ్యంగా స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. ఆ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినప్పటికీ ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ఒకవేళ రాలేకపోతే, ఒకవేళ ఎక్కువ సమయం పడతా అంటే వాళ్ళు నేరుగా తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి లాకర్లు తీసుకొని అక్కడ సేద తీరాలని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే క్యూ లైన్లో ఉండి కొంతమందికి రూములో అయితే కేటాయిస్తున్నారు. లడ్డూలకు సంబంధించి కూడా 4 లక్షల పైచిలికే లడ్డూలు ఏదైతే ఇప్పటికే నిన్నటి రోజున ఇచ్చామని చెప్పేసి ఏదైతే అధికారులు తెలిపారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ప్రతిరోజు 4 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసేసారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల అన్నప్రసాదాలకు సంబంధించి 15 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు కూడా పూర్తిగా భక్తులకి అందిస్తున్నామని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.